యెరూషలేం ప్రజల్లో మొదటి పతన అవస్థకు కారణము వారిలో కపటత్వంతో కూడినటువంటి మనసు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నదని వాక్యము. ప్రతి అంశములో వ్యక్తుల యొక్క పరిచయాలు మనకు కనబడుతుంటాయి. వేషధారణ అనే మాటలు చాలాసార్లు మనకు రిపీటెడ్గా కనబడుతుంటాయి. ఈ రిపీటెడ్గా కనబడేటప్పుడు మన ఆంతర్యాన్ని మనం ప్రశ్న వేసుకుందాం. మనకు తెలిసిపోతుంది, మన సిక్స్త్ సెన్స్ చెప్తుంటుంది, అరే నేను కూడా ఈ పాయింట్లో ఉన్నాను, నేను వేషధారణ చేస్తున్నానేమో. అప్పుడు ఒకవేళ నీ సిక్స్త్ సెన్స్ నీతో మాట్లాడుతుంటే ఇమ్మీడియట్గా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? బహిరంగంగా నవ్వటం కాదు, అంతరంగంలో దేవునికి ప్రార్థన చేయటం. ప్రభువా, ఈ లక్షణము నాలో ఉన్నదేమో, నీవు తొలగించడానికి సహాయం చేయి, తొలగించడానికి సహాయం చేయి. పైకి భక్తి పరుల్లాగా కనబడుతున్నారు, కానీ ఆంతర్యం చూడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగుపడుచున్నారు, కానీ లోపల దేనితో నిండినది? వేషధారణతోనూ అక్రమముతోనూ నిండినదిగా కనబడుతున్నది. ప్రియమైనటువంటి దేవులారా, ఎప్పుడైతే మన జీవితంలో వేషధారణతో కూడిన అక్రమమైన జీవితం కలిగి ఉంటుందో, దేవుడు వారిని దూరపరిచేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వారు ఉంటారు.